వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ సుప్రియ. ఈ ఆకు తింటే ఇన్ని ప్రయోజనాల, అసలు సమస్యలు అనేవే దరికి చేరవా? అవును, ఈ ఆకు అలాంటి సమస్యలను కూడా దరి చేరనీయకుండా చేస్తుంది. ఏంటా సమస్యలు అనుకుంటున్నారా? అసలు ఏంటా ఈ ఆకు అనుకుంటున్నారా? అదేనండి, అందరూ ఎప్పటి నుంచో వాడుతున్న ఆకే, అదే తమలపాకు. మనం చాలా కాలంగా శుభకార్యాల్లో తమలపాకుని తాంబూలంగా ఇవ్వడం ఆచారంగా ఉంది. చాలామంది ఈ ఆకుని తిని పళ్ళకి సంబంధించిన సమస్యలు లేవు అని చెప్తూ ఉంటారు. నిజమే, ఈ ఆకులో అన్ని పోషకాలు ఉన్నాయి. అలాగే దీనికి సున్నం కూడా జోడించడం వల్ల పళ్ళకి తగినంత శక్తి కూడా చేకూరుతుంది. కాకపోతే ఈ ఆకుని తాంబూలం లాగా కాకుండా మరో విధంగా తీసుకుంటే మనకి సమస్యలు అనేవి ఉండవట. అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం. తమలపాకులో ఎన్నో ఆరోగ్య లక్షణాలు ఉన్నాయి. తమలపాకులో విటమిన్ సి, థయమిన్, నియాసిన్, రిబోఫ్లావిన్, కెరోటిన్, కాల్షియం వంటి పోషకాలు నిండుగా ఉన్నాయి. తమలపాకులు నమిలితే అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. అయితే తమలపాకును తాంబూలం రూపంలో తీసుకోవడం కంటే దాన్ని మరిగించిన నీటిని తాగడంతో ఎక్కువ ప్రయోజనం ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. మలబద్ధకం సమస్య ఉన్నవారికి ఈ తమలపాకుల నీరు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పేగు కదలికలు బాగా జరిగేలా చేస్తుంది. శరీరంలో వాపులను తగ్గిస్తుంది. తమలపాకులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండడం వల్ల ఛాతిలో పేరుకుపోయిన కఫాన్ని తొలగిస్తుంది. అలాగే జలుబు, దగ్గు, గొంతు నొప్పి నుండి ఉపశమనం కలిగిస్తుంది. మధుమేహం నియంత్రణలో కూడా తమలపాకు నీరు తోడ్పడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచడమే కాకుండా మధుమేహం కారణంగా వచ్చే సమస్యలను కూడా తగ్గిస్తుంది. ట్రైగ్లిజరైడ్ స్థాయిలను కూడా తమలపాకు నీరు నియంత్రిస్తుంది. తద్వారా గుండె ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. తమలపాకులో యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉండడం వల్ల ఆస్తమాను కూడా అదుపులో ఉంచుతుంది. అంతేకాక తమలపాకును మౌత్ ఫ్రెషనర్గా ఉపయోగిస్తున్నారు. ఇది నోటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. తమలపాకు నోటిలో బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధిస్తుంది. అయితే తమలపాకు నీటిని ఎప్పుడు పడితే అప్పుడు తాగడం కూడా మంచిది కాదు. రోజులో ఒకసారి మాత్రమే తీసుకోవాలి.